నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 534కు చేరిన కరోనా కేసులు. పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 3 నమోదు. లాక్డౌన్ వేళ ఉదారత చాటుకుంటున్న దాతలు. పేదలకు ఆహారం, కూరగాయల పంపిణీ. దేశవ్యాప్తంగా 12,382కు చేరిన కరోనా కేసులు. అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడులో బాధితులు. కరోనా దృష్ట్యా పెద్ద ఎత్తున వైద్య సామగ్రి కొనుగోలు. చైనా నుంచి నేడు చేరుకోనున్న 6.5 లక్షల కిట్లు. ప్రపంచవ్యాప్తంగా 1,34,000 దాటిన మృతులు. అమెరికాలో ఒక్క రోజులో 2,500 మంది బలి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 534కు చేరింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో 3 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 14 మంది మృత్యువాత పడగా 20 మంది కోలుకున్నారు. 500 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 534కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. అందులో గుంటూరు నగరంలోనే 89 కేసులున్నాయి. వైరస్తో 6 మరణించగా వారిలో గుంటూరుకు చెందిన 4, నరసరావుపేటలో 1, దాచేపల్లికి చెందిన మరొకరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 1,200 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షించారు. అందులో 300 మంది వరకు వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. వారందరినీ గుంటూరు తరలించి నమూనాలు తీసి కరోనా పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెడ్ జోన్ ప్రాంత ప్రజలు బయటకు వచ్చే వీల్లేనందున వాహనాల్లో కిరాణా సరుకులు, కూరగాయలు పంపించి ఇంటింటికి అందిస్తున్నారు. కర్నూలులో కేసుల సంఖ్య కలవరపెడుతోంది. జిల్లాలో వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 113కు చేరింది. మరో 1000కి పైగా నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కర్నూలుకు చెందిన వైద్యుడు కరోనా వ్యాధితో చనిపోయినట్లు ధృవీకరించారు. ఏప్రిల్ 13న ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా 14ను చనిపోయారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. నెల్లూరులో మొత్తం 58 మంది కోవిడ్ బారిన పడ్డారు. 56 వ్యక్తికి కరోనా ఉన్నట్లు చనిపోయిన తర్వాత గుర్తించారు. ఢిల్లీకి చెందిన ఆయన ఈ నెల 10న నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. తర్వాత రోజు ఆయన మృతి చెందారు. పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 48 మంది కోవిడ్ బారిన పడ్డారు. కొందరు చనిపోగా మరికొందరు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 42 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లాలో 36, పశ్చిమ గోదావరి జిల్లాలో 34, చిత్తూరులో 23, అనంతపురం జిల్లాలో 21, విశాఖలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వ్యాధి బారిన పడి 14 మంది చనిపోగా 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికార ప్రకటనల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,382కు పెరిగింది. 427 మంది చనిపోగా 1,489 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో 237 మంది వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మొత్తం రోగుల సంఖ్య 2,916కు చేరింది. మరో 9 మంది చనిపోవడంతో మహారాష్ట్రలో మృతుల సంఖ్య 187కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1,896 కేసులుండగా 114 మంది మహమ్మారికి బలైపోయారు. ఢిల్లీలో మరో 17 మందికి వైరస్ సోకగా బాధితుల సంఖ్య 1,578కు పెరిగింది. మరో 2 చనిపోవడంతో మృతుల సంఖ్య 32కు చేరింది. 40 మంది కోలుకున్నారు. తమిళనాడులో కొత్తగా 38 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అక్కడి కేసుల సంఖ్య 1,242కు చేరింది. మరో 2 చనిపోవడంతో మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. 118 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు.
రాజస్థాన్లో కొత్తగా 71 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. అక్కడ కేసుల సంఖ్య 1101కి పెరిగింది. మరో 2 మృత్యువాత పడడంతో చనిపోయిన వారి సంఖ్య 13కి చేరింది. మధ్యప్రదేశ్లో మరో 181 మందికి వైరస్ సోకడంతో కేసుల సంఖ్య 987కు చేరింది. ఇప్పటి వరకు 53 మంది మృతి చెందారని అధికారులు చెప్పారు. 64 మంది కోలుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కేసుల సంఖ్య 735కు చేరగా మొత్తం 11 మంది చనిపోయారు. 55 మంది కోలుకున్నారు. గుజరాత్లో ఇంకో 127 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 766కు పెరగ్గా గడిచిన 12 గంటల్లో 3 మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 36కు చేరింది. 64 మంది కోలుకున్నారు. వైరస్ వ్యాప్తి నిరోధంలో కేరళ ఆదర్శంగా నిలుస్తోంది. బుధవారం కేరళలో కేవలం ఒక్కరికి మాత్రమే వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఫలితంగా మొత్తం కేసులు 387కు చేరాయి. వారిలో 218 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 167 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కేరళలో ఇప్పటి వరకు 3 చనిపోయారు. జమ్మూ కశ్మీర్లో కొత్తగా 22 కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 300కు పెరిగింది. మొత్తం 36 మంది కోలుకోగా 4 మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకలో వైరస్ కేసులు 279కి చేరగా 13 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 80 మంది కోలుకున్నారు. హర్యానాలో మరో 6గురికి వైరస్ ఉన్నట్లు తేలడంతో కేసుల సంఖ్య 205కు పెరిగింది. ఇప్పటి వరకు 3 చనిపోగా 43 మంది కోలుకున్నారు. పంజాబ్లో కేసుల సంఖ్య 186కు పెరిగింది. 13 మంది మరణించారు. 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో మరో 17 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాగా అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 231కి పెరిగింది. 7 చనిపోగా మొత్తం 42 మంది కోలుకున్నారు. బీహార్లో మరో 2 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 72కి పెరిగింది. ఒడిశాలో 60 మందికి కరోనా సోకగా 1 మరణించారు. ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు 37 మందికి కరోనా సోకగా హిమాచల్ ప్రదేశ్లో బాధితుల సంఖ్య 36కు చేరింది. 2 మరణించారు. ఛత్తీస్గఢ్, అసోంలో 33 మందికి చొప్పున కరోనా సోకింది. చండీగఢ్లో 21 మందికి కరోనా పాజిటివ్గా తేలగా జార్ఖండ్లో 28 మంది బాధితులుంటే వారిలో 2 చనిపోయారు. పుదుచ్చేరిలో 8 మందికి కరోనా సోకితే 1 ప్రాణాలు కోల్పోయారు. లద్దాఖ్లో 17 మంది, అండమాన్ నికోబార్లో 11, మేఘాలయ, గోవాలో 7, త్రిపుర, మణిపూర్లో 2 చొప్పున, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లలో 1 చొప్పున కరోనా సోకింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. చైనా నుంచి 20 లక్షల టెస్ట్ కిట్లకు ఆర్డర్ ఇవ్వగా తొలి విడతలో 6.5 లక్షల వైద్య పరికరాలు ఇవాళ చేరుకోనున్నాయి. గ్వాంగ్జో విమానాశ్రయం నుంచి వైద్య పరికరాలు వస్తున్నట్లు చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అందులో ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లు, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఉన్నట్లు ట్వీట్ చేశారు. చైనాలో కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో భారత్ కూడా సాయం అందించింది. 2 విమానాల్లో వైద్య పరికరాలు పంపింది. కరోనా పంజా విసురుతూనే ఉంది. 202 దేశాలకు పైగా విస్తరించిన ఈ మహమ్మారి ప్రతినిత్యం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. లాక్డౌన్లు, ఆంక్షలు, అధునాతన చికిత్స లాంటి ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా కరోనా మృత్యు మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా జనం పిట్టల్లా రాలుతూనే ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిపై పగబట్టిన కరోనా అగ్రరాజ్యం అమెరికాపై అత్యంత తీవ్ర ప్రభావం చూపుతోంది. నియంత్రణ చర్యలు ఎన్ని తీసుకున్నా కంటికి కనిపించని ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అల్లాడిపోతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో మరోసారి ఒకే రోజులో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 2,500 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 28,000 దాటింది. కొత్తగా 30,206 మందికి వైరస్ సోకడంతో మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 6,44,000 దాటింది. యావత్ ప్రపంచంలో అమెరికా పరిస్థితి దయనీయంగా మారగా న్యూయార్క్ రాష్ట్రంలో పరిస్థితి మరింత హృదయ విదారకంగా ఉంది.
న్యూయార్క్లో 24 గంటల వ్యవధిలో 752 మంది మృతి చెందగా 11,525 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇక్కడ మృతుల సంఖ్య 11,586కు చేరగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 2,14,000 దాటింది. గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్యతో న్యూయార్క్లో ఇప్పటికే అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండగా ఆ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. అమెరికా తర్వాత కరోనా ధాటికి అత్యంత ప్రభావితమైన ఐరోపాలో మృత్యుఘోష మరింత తీవ్రమైంది. ఫ్రాన్స్లో ఒక్క రోజులో అత్యధికంగా 1,438 మంది ప్రాణాలు పోగా మృతుల సంఖ్య 17,000 దాటింది. ఫ్రాన్స్లో కొత్తగా 4,560 కేసులు బయటపడగా మొత్తం బాధితుల సంఖ్య 1,50,000కు చేరువైంది. బ్రిటన్లో ఒక్క రోజులో 761 మంది చనిపోగా కొత్తగా 4,603 కేసులు నిర్ధారణయ్యాయి. మొత్తంగా యూకేలో 98,476 మందికి వైరస్ సోకగా 12,868 మంది మరణించారు. ఇటలీలో ఒక్క రోజులో 578 మంది చనిపోగా మరో 2,667 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 1,65,000 మందికి వైరస్ సోకగా 21,645 మంది చనిపోయారు. స్పెయిన్లో మరో 557 మంది మరణించగా మృతుల సంఖ్య 18,800 దాటింది. కొత్తగా 6,599 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 1,80,000 మందికి పైగా వైరస్ సోకింది. జర్మనీలో మరో 309 మంది మరణించగా మృతుల సంఖ్య 3,804కు చేరింది. కొత్తగా 2,500 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 1,34,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో సైతం కరోనా విలయం కొనసాగుతోంది. టర్కీలో మరో 115 మంది చనిపోగా మృతుల సంఖ్య 1,518కు చేరింది. కొత్తగా 4,281 మంది వైరస్ బారిన పడ్డారు. టర్కీలో ఇప్పటి వరకు 69,392 మందికి వైరస్ సోకింది. కెనడాలో మరణాల సంఖ్య 1000 దాటింది. 28,379 మందికి వైరస్ నిర్ధారణైంది. బ్రెజిల్లో 1,760 మంది మరణించగా కేసుల సంఖ్య 30,000కు చేరువైంది. కరోనా ధాటికి ఇరాన్లో మరో 94 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 4,777కు చేరింది. మరో 1,512 మందికి వైరస్ సోకగా కేసుల సంఖ్య 76,389కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 20,83,000 దాటింది. మృతుల సంఖ్య 1,34,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 5,10,000 మందికి పైగా కోలుకోగా 14,38,000 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. పాకిస్తాన్లో ఇప్పటి వరకు 124 మంది చనిపోగా కేసుల సంఖ్య 6,500 దాటింది. మార్చి నెలలో లాహోర్లో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సులో పాల్గొన్న వారిలో 9 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. పంజాబ్ ప్రావిన్స్లో ఈ కొత్త కేసులు బయటపడ్డాయి. కరోనా వల్ల ఆస్ట్రేలియాలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 20,84,000, మృతుల సంఖ్య 1,34,000 దాటింది. ఇప్పటి వరకు 5,10,000 మందికి పైగా కోలుకోగా 14,38,000 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యే దశ దాటిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. త్వరలోనే అమెరికా పూర్వస్థితికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రాల గవర్నర్లతో చర్చించిన తర్వాత దేశంలో లాక్డౌన్ నిబంధనలు సడలించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అమెరికాలో ఆంక్షల్ని సడలించి అన్ని వ్యవస్థల్ని తిరిగి ప్రారంభించేందుకు మే 1 వరకు గడువున్నా కొన్ని రాష్ట్రాలు అంతకుముందే తెరుచుకుంటాయని ట్రంప్ ధీమా వెలుబుచ్చారు. ఇక కరోనా కట్టడి చర్యల విషయంలో చైనాపై ట్రంప్ నిప్పులు చెరుగుతున్న వేళ ఆ దేశం నుంచి పరిహారం వసూలు చేయాలని భారత సంతతి న్యాయవాది ఒకరు ట్రంప్నకు లేఖ రాశారు. వుహాన్ ప్రయోగశాలలో వైరస్కు ప్రాణం పోసిన చైనా లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని, వేలాది మంది అమెరికా పౌరుల్ని బలి తీసుకుందని కరోనా నుంచి కోలుకున్న న్యాయవాది రవి బాత్రా లేఖలో ఆరోపించారు. ప్రతి అమెరికా పౌరుడి ప్రాణాలు, ఆరోగ్యం సహా లాక్డౌన్ కారణంగానే ఇంట్లో ఉండడానికి ప్రతిగా చైనా నుంచి పరిహారం వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా దెబ్బకు సంక్షోభంలో ఉన్న రంగాల్లో ఐటీ ఒకటి. అంతర్జాతీయంగా ఐటీ సేవలు పొందుతున్న అనేక దేశాలు కరోనా విపత్తులో కొట్టుమిట్టాడుతుండడం ఈ రంగాన్ని ఆందోళనలోకి నెడుతోంది. ప్రధాన రంగాలు కోలుకుంటే తప్ప మనుగడ కష్టసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల సమాఖ్య సలహాదారు నరేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ఊతమిస్తే తప్ప ఇంతకు ముందులా ఉపాధి కల్పించలేమంటున్న నరేష్తో ఈటీవీ ముఖాముఖి. ప్రధాన ప్రకటన మేరకు మే 3వ తారీఖు వరకు దేశవ్యాప్త లాక్డౌన్ అనేది అమలవుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఐటీ రంగం ఒకటి. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి, అలాగే సలహా మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న నరేష్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే పెద్ద ఎత్తున దెబ్బతినే రంగంలో కానీ, అలాగే ఉద్యోగాలు ఎక్కువగా కోల్పోతారన్న ప్రచారం జరుగుతున్న రంగాల్లో ఐటీ రంగం కానీ ఇవన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన వివిధ అంశాలు, అంటే ప్రభుత్వ ఉద్దీపనలు ఎలాగ ఉండాలి, అలాగే ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏ రకంగా గట్టెక్కే అవకాశం ఉంది, ఈ అన్ని అంశాలు, అలాగే కోవిడ్ నివారణలో ఈ టెక్నోక్రాట్స్ పాత్ర ఎంతవరకు ఉంది అని అన్ని అంశాలను మనం తెలుసుకుందాం. నరేష్ కుమార్ గారు, మన రాష్ట్రంలో ఐటీకి సంబంధించి ఎంతమందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది, అలాగే ఇప్పుడు వీరందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన అవుట్పుట్ వస్తుంది? ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి అప్రాక్సిమేట్లీ 25,000 పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ అండి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో కలిపితే there are 1 lakh people employed directly and indirectly in the IT industry of divided ఆంధ్రప్రదేశ్. Turnover వచ్చి it's between 2,000 to 2,500 crores per annum and it's growing. It is expected to go to 5,000 crores in the next 1 or 2 years. బట్ మీరు చూసారు కదా, ఈ COVID-19 ఇంపాక్ట్ వల్ల డెఫినెట్లీ దర్ హస్ బిన్ ఎ స్లో డౌన్. మీరు ప్రధానంగా గుర్తువలసింది ఏంటంటే అండి, ఐటీ ఇండస్ట్రీ ఇస్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అదర్ ఇండస్ట్రీ. సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనుకోండి, దానికి సపోర్టింగ్ సర్వీస్గా ఐటీ ఉంటుంది. సపోజ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి అనుకోండి, ట్రైన్స్ నడుస్తున్నాయి అనుకోండి, హోటల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, టూరిజం ఇండస్ట్రీ ఉందనుకోండి, అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకోండి, వాటిని సపోర్ట్ చేసే ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ. కానీ ఆన్ ఇట్స్ ఓన్ ఐటీ ఈస్ ఎ సర్వీస్ సెక్టర్ టు ద మెయిన్ సెక్టర్. మెయిన్ సెక్టరే ఆగిపోయిన తర్వాత వీల్స్ ఆఫ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ హెస్ స్టాప్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ స్టాప్డ్. ఆల్ అదర్ సర్వీస్, మిగతా సర్వీస్ సెక్టర్ సపోర్ట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీ కూడా సర్వీస్ స్టాప్ అయిపోయినాయి. సో ద ఎంటైర్ షాక్ ఇస్ అ బిగ్ షాక్ అండి. మనం సిస్టమ్స్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఓన్లీ 30 to 35% పీపుల్కే చేయగలిగామండి. ఆఫీస్కి ఎవరైనా రానివ్వట్లేదు. మన సిస్టమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా ప్రాబ్లం అయినప్పుడు ఇనిషియల్గా సిపి గారిని రిక్వెస్ట్ చేస్తే కొంతమంది పర్మిషన్ ఇచ్చారు. ఎన్నైనా సరే యూ కెన్ ఓన్లీ సే అబౌట్ 30 to 40% ఆఫ్ ద ఇండస్ట్రీ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్. అది కూడా ఇంటర్నెట్ స్పీడ్స్ బాగుంటే, అది కూడా ఇక్కడ మనకి కంపెనీకి వెళ్తా కూడా అట్లీస్ట్ 4-5 పీపుల్ సపోర్ట్ చేయాలి. దానికి కూడా ప్రాసెస్ ఎక్కువ ఇవ్వట్లేదండి. వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తా కూడా ఆఫీస్కి వెళ్ళి మెయిన్ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసి అసైన్ చేసి టీమ్ లీడ్స్ మళ్ళీ తీసుకుని చెక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలండి. ఆ పరిస్థితి కూడా ఫస్ట్ 15 daysలో లేదండి. ఏంటి, మన ఆఫీస్కి వెళ్ళి 4-5 పీపుల్ వర్క్ చేస్తే తప్ప ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేయలేము. వర్క్ అంతా రిమోట్లో చేసేలేరండి. సో అది ఆ ప్రాబ్లం కూడా ఇనిషియల్గా వచ్చింది. సో డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ పరంగా 50% ఆఫ్ ద పీపుల్ వీ కుడ్ నాట్ గివ్ వర్క్. 50% or 40% సమ్ కంపెనీస్ బట్టి, కొన్ని కంపెనీస్ 40, కొన్ని 50, కొన్ని కంపెనీస్ 60, ఆన్ యావరేజ్ 40% దే కుడ్ గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇండియాలో మన లాక్డౌన్ ఎత్తేసినప్పుడు కూడా May 3rd యూఎస్ మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎక్కువ కూడా ఫారిన్ కంట్రీస్. అలా కాలిఫోర్నియా స్టిల్ అండర్ పార్షియల్ లాక్డౌన్, న్యూయార్క్ ఇస్ అండర్ ట్రెమెండస్ స్ట్రెయిన్. అలాగే మనకి ఇచ్చే బిజినెస్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది క్వారంటైన్లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు మాట్లాడలే. VFX వర్క్ మేము చేస్తాం యానిమేషన్లో. 25 దేశాల నుంచి మాకు వర్క్ వచ్చిందండి. లాస్ట్ 1 month నుంచి ఒక్కళ్ళు కూడా ఫోన్ కూడా ఎత్తట్లా. 25 countries నుంచి ₹1 బిజినెస్ ఇవ్వలేదు ఇన్ VFX ఇండస్ట్రీ. సో వాట్ వీ ఫోర్స్ ఈస్ పేమెంట్ సైకిల్ విల్ బి డిలేడ్, క్రెడిట్ విల్ ఇంక్రీస్ అండ్ పేమెంట్ ఫ్లో విల్ డెఫినెట్లీ బి ఇంపాక్టెడ్ ఫర్ ద డొమెస్టిక్ కంపెనీస్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ఉద్దీపనలు, అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో, ఎటువంటి లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఓపెన్ అవ్వాలంటే ఎటువంటి ఉద్దీపనలు కావాలని మీరు అడిగారు, ఇప్పుడు ఇంకా అడగబోతున్నారు? పవర్ బిల్స్ మనం పే చేయాలి, వాడిన దానికి పే చేయాలి. మనం ఏమంటున్నామంటే ఒక 2 నెలలు క్రెడిట్ ఇవ్వమంటున్నాం. ఆర్ ఈ 2 నెలల బిల్స్ ఏదైతే లాక్డౌన్ ఉన్నాయో లెటస్ ప్లీజ్ కలెక్ట్ ఇట్ ఆఫ్టర్ 3 months or 4 months ఇన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఒక వెసులుబాటు కల్పించి, మనది ఆల్రెడీ 2 నెలల డిపాజిట్ ఉందండి. మన ఎవరు ఏ పరిశ్రమ, ప్రతి పరిశ్రమది 2 నెలల డిపాజిట్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో ఈ 2 నెలల క్యాష్ ఫ్లో లేదు కాబట్టి మనం ఏమి డబ్బులు కడదాం. కానీ 4 నెలల నుంచి 6 నెలలు, పరిశ్రమ చిన్నదైతే ఎక్కువ టైం అండి, పెద్దదైతే తక్కువ చేయి, ఒక 4 నెలలు వెసులుబాటు ఇచ్చి ఇన్స్టాల్మెంట్లో వసూలు చేయమని ఒకటి. తర్వాత మినిమం డిమాండ్ ఛార్జెస్ ఉన్నాయండి కరెంట్ బిల్లు అన్ని ఐటీ కంపెనీలకి. మినిమం డిమాండ్ అంటే వాడకపోయినా లోడ్ బట్టి వేసేస్తారు. ఆ మినిమం డిమాండ్ ఛార్జెస్ వేయొద్దని, ఇది పవర్ మీద అడిగేవండి. అలాగే ఈ క్వార్టర్కి మున్సిపల్ ట్యాక్స్ ఇన్కమ్ లేదు కాబట్టి ఈ ఒక్క క్వార్టర్కి, ఈ జస్ట్ ఈ 3 నెలల లాక్డౌన్ పీరియడ్కి మున్సిపల్ ట్యాక్స్ లెవీ చేయొద్దని మనం అడిగింది స్టేట్ గవర్నమెంట్ అండి.
కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగింది ఏంటంటే ఈఎస్ఐ కార్పొరేషన్లో మన ఎంప్లాయీస్ అందరూ ఈఎస్ఐకి రిజిస్టర్డ్ అండి. ఈఎస్ఐలో యాక్ట్ ఉంది ఏంటంటే మీరు సిక్ అయ్యి ఉంటే కనుక 70% ఆఫ్ ద శాలరీ ఈఎస్ఐ హ్యాస్ టు పే అండి టు ద ఎంప్లాయీ. సిక్ అవ్వకపోయినా కూడా 25% to 50% పే చేయాలని ఇంకొక యాక్ట్ ఉందండి. మన సెంట్రల్ గవర్నమెంటే 2018లో యాక్ట్ తీసుకొచ్చింది. సో అండ్ ఈఎస్ఐలో 90,000 కోట్లు ఉందండి. మన March 31, 2020 కల్లా 90,000 కోట్లు ఐడియల్గా ఉందండి ఈఎస్ఐ కార్పొరేషన్లో. మనం ఏమంటున్నామంటే కంపెనీస్ కూడా ఇవ్వద్దు, ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే డైరెక్ట్ 50% ఆఫ్ ద శాలరీస్, వాట్ ఎవర్ దేర్ శాలరీ సార్, 50% వాళ్ళు మేము భరించుకుంటాం, 50% మీరు డైరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేవాడి. దీనివల్ల ఒక 35,000 కోట్లు అవుతుందండి వాళ్ళకి లెక్కేసి. ఎందుకంటే ఈఎస్ఐలో ఫర్ ఓన్లీ ఫర్ ద లాక్డౌన్ 45 పీరియడ్ 7 weeks 6 weeksకి 45 daysకి 1.5 monthsకి లాక్డౌన్ పీరియడ్కి ఆర్ మేబీ 2 monthsకి 50% ఆఫ్ ద శాలరీ అంటున్నాం. అంటే ఈఎస్ఐలో 3.6 crore పీపుల్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫర్ ఆల్ కంపెనీస్ అండి. ఐటీ పరిశ్రమే కాకుండా చిన్న తరఫా ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానీ పెద్ద కంపెనీలో 3.6 కోట్ల మంది ఈఎస్ఐలు రిజిస్టర్ అయినారు. అంటే ఒక మనిషికి కనీసం కుటుంబంలో 4 ఉంటారు కదండి. అంటే 14 కోట్ల మంది లబ్ధి పొందుతారండి. దీనివల్ల 14 కోట్ల మంది లబ్ధి అంటే 35,000 కోట్లు గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ కూడా అక్కర్లేదండి. డైరెక్ట్గా ఈఎస్ఐ కార్పొరేషన్లో ఉన్న 90,000 కోట్లు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటే అది అవుద్ది. ఇంకా 50,000 కోట్లు రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్ళకి ప్లాన్ కూడా ఏమి లేదు దానికి. 70% ఆఫ్ ద ఫండ్స్ ఆర్ ఐడిల్ ఇన్ ఈఎస్ఐ కార్పొరేషన్. అది డబ్బు మనం కట్టిందే, అది గవర్నమెంట్ వేరే వాళ్ళు ఈఎస్ఐ రిజిస్టర్ అయినోడు కంపెనీని ఎంప్లాయర్ కట్టిన డబ్బులే. దీనివల్ల ఇట్ విల్ సెండ్ అ రైట్ మెసేజ్ టు సొసైటీ. ఇంకా ఎక్కువ మంది ఈఎస్ఐ కార్పొరేషన్లో జాయిన్ ఎన్రోల్ అవుతాకు వస్తారు. ఇది సింగపూర్ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది. టీడీఎస్ రిఫండ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయండి. ఇది మనం రిప్రజెంటేషన్ పెట్టాం, ఎంపీ గారితో పెట్టిస్తే గవర్నమెంట్ వెంటనే 2 రోజుల్లో స్పందించారు. సెంట్రల్ గవర్నమెంట్ సో అది ఒక అది కూడా ఒప్పుకోవాలి కదండి. గవర్నమెంట్ స్పందించినట్లు కూడా ఒప్పుకోవాలి. గవర్నమెంట్ స్పందించి 5 లక్షల వరకు రిఫండ్ ఇచ్చారండి. కానీ చిన్న పరిశ్రమలు 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయండి రిఫండ్, ఐటీ రిఫండ్లు విదేశాలతో. డొమెస్టిక్లో ఐటీ బిజినెస్ చేస్తే 18% జీఎస్టీ పడుతుందండి, ప్లస్ 10% టీడీఎస్. అంటే మీరు నాకు బిజినెస్ ఇస్తే ₹1,00,000 వ్యాపారం ఇస్తే మీరు నాకు 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు, ప్లస్ 18% జీఎస్టీని మీకు ఛార్జ్ చేస్తాను. అంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా 28% పడుతుందండి. గవర్నమెంట్ ఏమంటుందంటే నీకు టీడీఎస్ రిఫండ్ వస్తుంది కదా అంటే 2 years పెట్టిందని రిఫండ్ వస్తాయి. అలాగే జీఎస్టీ కూడా నీకు ఇన్పుట్ క్రెడిట్ ఉంటే రిఫండ్ వస్తుందని ఆర్గ్యుమెంట్. అసలు రిఫండ్ వస్తుంది మెయిన్ క్యాష్ ఫ్లో కదండి ఇంపార్టెంట్. పేషెంట్ చచ్చిపోయిన తర్వాత మెడిసిన్ ఇచ్చిన ఉపయోగం ఉండదు కదండి. అది బతుకుండగా ఐసీయూలోకి వెళ్ళకముందు మెడిసిన్ ఇవ్వాలి. వీళ్ళు మెడిసిన్ మీకు ఇస్తాం కదా అంటున్నారు. సో ఇండియాలో ఐటీ వ్యాపారం చేస్తే ఒక కంపెనీ టు ఒక కంపెనీ 10% టీడీఎస్, 18% జీఎస్టీ, 28% ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అదే ఫారెన్ కంట్రీస్లో చేసేవనుకోండి టీడీఎస్ లేదు, జీఎస్టీ కూడా లేదు. బట్ ఓవరాల్గా చూస్తే ఇండియాలో ఐటీ బిజినెస్ పెంచాలంటే ఈ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 28% నుంచి 5% 10% తీసుకురావాలి. లేకపోతే ఫారెన్లో ఎలా చేస్తాం అలా తీసుకురావాలి. 2 పవర్ టారిఫ్స్ ఆర్ వెరీ హై అండి. మనకి యూనిట్కి ₹9 నుంచి ₹10 పడుతుందండి. స్టేట్ గవర్నమెంట్లో పవర్ కొనుక్కుంటే ఐటీ పరిశ్రమ 6.5 ఇండస్ట్రీ కేటగిరీలో మినిమం డిమాండ్ చేస్తే 2-2.5 పడుతుంది, ₹10 పడుతుంది. వేరే గ్రీన్ పవర్ మన సీఎం గారు కూడా చెప్పారు 2.5 దొరుకుతున్నప్పుడు 4.5 ఎందుకు కొనాలని. ఆయనే 4.5 కొంటాకి ఇబ్బంది పడుతున్నప్పుడు మన దగ్గర ₹9 పే చేయమంటే ఐటీ పరిశ్రమ చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా యూనిట్కి నెలకి 8 లక్షలు అవుతుంది. డెఫినెట్గా భారం అవుతుందండి. సో ఐటీ పవర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అలాగే రెంటల్ కాస్ట్ చాలా ఉన్నాయి. రెంట్ మీద కూడా దేర్ ఛార్జింగ్ 18% జీఎస్టీ. అంటే ఇది ఊరికనే దేర్ యాడింగ్ ద కాస్ట్ అండి. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు కోవిడ్ నివారణకి స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో దీనికి డేటా కలెక్షన్ కానీ డేటాలోనేమో విశ్లేషించడం కానీ ఇటువంటి దాంట్లో ఐటీ సేవలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఇందులో ఏమైనా మన సిబ్బంది సహాయం ఏమైనా తీసుకుంటున్నారా? ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేయట్లేదు. బెంగళూరులో మనకు తెలిసిన కంపెనీ నుంచి ఆరోగ్య సేతులో యాక్చువల్గా మన సింబయోసిస్ సంబంధించిన లలితేష్ కుమార్ కాట్రగడ్డ అని చెప్పి ఆయన డైరెక్ట్లీ ఆరోగ్య సేతు అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డెవలపర్స్ అండి. దే డెవలప్ ద బెస్ట్ అప్లికేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ ఇన్ ఇండియా అండి. ఇది అయిపోయిన తర్వాత కూడాను పూర్తి స్థాయిలో పరుగులు తీయడానికి పూర్తి స్థాయిలో మళ్ళీ ఉత్పత్తి కానీ లేదంటే మిగతా వాళ్ళు ఇది ఎంతకాలం పడుతుందని మీ అంచనా? బెస్ట్ కేస్ సినారియో కుడ్ బి 6 to 9 months అండి మినిమం. వర్స్ట్ కేస్ సినారియో బి 1.5 years. మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రివైవ్ అయితే మా ఐటీ సెక్టర్ రివైవ్ అవుద్ది. అలాగే యూరప్లోని జర్మనీలోని దేర్ ఆర్ కంట్రీస్ ఆర్ గివింగ్ స్టిమ్యులస్, ఇండస్ట్రీకి స్టిమ్యులస్ ఇస్తారు. సో లైక్ ఇఫ్ కంపెనీస్ ఆర్ హైరింగ్ పీపుల్ అనుకోండి, వాళ్ళ శాలరీస్ 50% వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళే కడతారా, ఇటువంటి పాజిటివ్ అప్రెంటిస్షిప్ కింద తీసుకుంటారు. హౌ టు ఎంకరేజ్ స్మాల్ కంపెనీస్, ఎంఎస్ఎంఈ కంపెనీలు వితౌట్ బేరింగ్ ద కాస్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వండి. మన ఆధార్ కార్డు ఎంప్లాయ్మెంట్ కార్డు ఇస్తే యూ కెన్ పే దెమ్ డైరెక్ట్లీ. సో ఎంప్లాయీ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చి ప్రపంచంలో సింగపూర్ గవర్నమెంట్, జర్మనీ గవర్నమెంట్, జపనీస్ గవర్నమెంట్ ఇచ్చిన స్టిమ్యులసెస్ ఇండస్ట్రీకి రీచ్ అయ్యి రివైవ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన బూస్ట్ అయితే 6 monthsలో బెస్ట్ కేస్ సినారియోలో రివైవ్ వచ్చండి. అది అవ్వకపోయి ఎక్కడైనా మిగతా బ్యాంక్స్ డిఫాల్ట్ అయ్యి మెయిన్ కంపెనీస్ కొలాప్స్ అయితే ఒక 2-3 years పడుతుందండి.
ధన్యవాదాలు. ఇది నరేష్ కుమార్ గారు చెప్తుంది. ఎందుకంటే పరిశ్రమల రంగం ప్రధానంగా ఐటీ పరిశ్రమ కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఏది రివైవ్ అవ్వాలన్నా ప్రభుత్వం ఇప్పుడున్న ఉద్దీపనలు మరింతగా అంటే ఈఎస్ఐ, పిఎఫ్ వీటన్నిటితో పాటు మరిన్ని ఉద్దీపనలు అలాగే ఇవ్వాల్సిన బకాయిలని కూడాను వాటిని వెంటనే విడుదల చేయాలన్నది ఆయన డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. దురాచారాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు కందుకూరి వీరేశలింగం కృషి చేశారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. కందుకూరిని తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడిగా సీఎం అభివర్ణించారు. మహిళల వికాసానికి, అన్ని వర్గాలకు విద్యనందించేందుకు పాటుపడ్డారని కొనియాడారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. వ్యాధి నియంత్రణ, పరీక్షల సంఖ్య పెంచడంపై దృష్టి పెట్టకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆరాటపడుతోందని మండిపడ్డారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజకీయాలను తెరపైకి తీసుకొస్తోందని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల కోసం పల్నాడులో అక్రమంగా మద్యం నిల్వ చేశారని ఎరపతినేని ఆరోపించారు. చికిత్సలు సరిగా చేయట్లేదు, టెస్టులు సరిగా చేయట్లేదు, ఉన్న వ్యాధిని తగ్గించి పెడతా ఉంది. కరోనా గురించి ప్రజలకు ఏ విధమైన సహాయం చేద్దాం, ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడదాం అనేది కాకుండా ఎన్నికలు ఎప్పుడైనా పెట్టొచ్చని చెప్తారు. ఇది ఎన్నికలు పెట్టే సమయమా? చెక్ పోస్టుల్లో తనిఖీలు లేవు. కడపడిన అధికార పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు వదిలేస్తా ఉన్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నా రాత్రి మగళ్ళు అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారు పల్నాడులో. ఏమనాలి మిమ్మల్ని? ప్రభుత్వం చేపట్టిన ఉచిత రేషన్ పంపిణీ 2వ విడత కార్యక్రమాన్ని విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా రేషన్ ఇచ్చారు. శనగల ప్యాకెట్లను అందజేశారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 2వ విడత రేషన్ పంపిణీని అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం వల్ల ఎండలో ఇబ్బంది పడకుండా టెంట్లు వేశారు. రేషన్ సరుకుల పంపిణీని తహసీల్దార్ నెహ్రూబాబు పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో అబ్రహం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కూరగాయల పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు జాల రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఆపత్కాలంలో కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని ట్రస్ట్ సభ్యుల్ని వీఆర్ఓ, సిఐ ప్రశంసించారు. Ready?